కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న డీకే శివకుమార్ 1980వ దశకంలోనే విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించగా 1989లో కర్ణాటక అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన కనకపుర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. అలాగే గతంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఇంధన, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. కాంగ్రెస్ అధిష్టానానికి ఏదైనా సంక్షోభం వస్తే ఆదుకునే ట్రబుల్ షూటర్గా చెప్తుంటారు. 2017 రాజ్యసభ ఎన్నికల సమయంలో గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా బెంగళూరు రిసార్ట్కు తరలించి పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించడంతో ఆయన దేశ రాజకీయాల్లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. కర్ణాటకలో జనతా కా సేవక్ అనే నిక్ నేమ్తో కూడా డీకేని పిలుస్తుంటారు. అటు వ్యక్తిగతంగా చూస్తే కర్ణాటకలో పరపతితో పాటు డీకే ఆస్తులేం తక్కువ కాదు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అధికారిక నామినేషన్ పత్రాల ప్రకారం డీకే శివకుమార్ ఆయన కుటుంబ సభ్యుల ఉమ్మడి ఆస్తుల విలువ మొత్తం 1413 కోట్లుగా ఉంది. 2018 ఎన్నికల అఫిడవిట్లో ఆయన ప్రకటించిన ఆస్తుల విలువ 840 కోట్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.